తెలంగాణ రాష్ట్రంలో పురబోరు చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 11న జరిగినటువంటి ఎన్నికలు 13న ఫలితాలు వెలువడ్డాయి. ఈ రోజున 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక లాంఛనమై ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయా మున్సిపాలిటీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు కొత్త పాలక వర్గం రాబోతుంది. ఈ నేపథ్యంలోనూ తెలంగాణలో ఉన్నటువంటి 414 కార్పొరేటర్లు, 2566 కౌన్సిలర్లు ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఎవరైతే కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నారో కోరం ఉన్నప్పుడు మాత్రమే పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతారు. ఒకవేళ 50% తగ్గినట్లయితే, కోరం లేకున్నట్లయితే ఎన్నిక ఆలస్యం కాబోతుందని ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే 50% కోరం మేయర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎన్నికైనటువంటి రాష్ట్రంలో 414 మంది కార్పొరేటర్లు, 2566 మంది కౌన్సిలర్లు కోరం ఉన్నప్పుడు మాత్రమే ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 50% సభ్యులు హాజరైనప్పుడు మాత్రమే, కోరం ఉన్నప్పుడు మాత్రమే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక కొనసాగుతుంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా సాగినటువంటి ఈ పొరపోరులో విచిత్రాలు నెలకొన్నాయి. ప్రధాన పార్టీలుగా తలబడినటువంటి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా ఎలాగైనా సరే మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం ఒకరినొకరు చేతులు కలుపుకున్నటువంటి ఏకమైనటువంటి పరిస్థితి. బీజేపీ, కాంగ్రెస్ ఒకచోట, బీజేపీ, టీఆర్ఎస్ ఒకచోట, ఇలా ఒక పార్టీ మరో పార్టీతో ప్రత్యర్థులుగా తలబడినటువంటి పార్టీలే ఎలాగైనా సరే అధికారం నిలబెట్టుకోవడం కోసం హంగు ఏర్పడినటువంటి ప్రాంతాలలో ఒకరినొకరు కలుసుకున్నటువంటి నేపథ్యం, విచిత్రమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. నల్గొండ జిల్లా విషయానికి వస్తే 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కి ఈరోజు వాళ్ళను కూడా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్నాము. ఈ నల్గొండలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కు ఎన్నిక దాదాపుగా అస్సాం పార్టీ, కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 6 చోట్ల తమ మేయర్ పీఠంతో పాటు చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోబోతుంది. ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఇక వాళ్ళ ఎన్నిక ఇక లాంఛనంగా మారిపోతుంది. నల్గొండ విషయానికి వస్తే 48 డివిజన్లుగాను అత్యధిక స్థానాలు కైవసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ పీఠానికి ఇక అధికారికంగా రావడమే తప్ప దాదాపుగా అది కైవసం చేసుకున్నట్లుగానే చెప్పుకోవచ్చు. బుర్రి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బుర్రి చైతన్యారెడ్డి మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఇంకా ప్రకటించినటువంటి సందర్భం. ఇక నల్లగొండలో ఉన్నటువంటి మిగతా 6 మున్సిపాలిటీ కార్పొరేషన్లలో హాలియా, నల్లగొండ, మిర్యాలగూడ తప్ప చిట్యాలలో పందిరి గీత, దేవరకొండలో పున్నా శైలజ, అదేవిధంగా నల్లగొండ కార్పొరేషన్లో మాత్రం బుర్రి చైతన్యారెడ్డి పేరు ఇప్పటికే అధికారికంగా ప్రకటించి ఉన్నారు. ఇక నూతన పాలక వర్గం రాబోతుంది. నల్లగొండ కార్పొరేషన్లో జరిగేటటువంటి ఎన్నిక ఇంకో 1 గంటలో ఈ ప్రక్రియ కూడా దాదాపుగా ముగుస్తుంది. కొత్త పాలక వర్గం రాబోతుంది. 5 సంవత్సరాల పాటు ఎవరైతే తమకు మంచి చేశారు, ఎవరైతే తమను వార్డును, కాలనీ అభివృద్ధి చేశారో ఆ నాయకులను ఎన్నుకున్నారు. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఎన్నిక మరో గంటలో పదవీ ప్రమాణ స్వీకారం. నల్లగొండలో ఉన్నటువంటి 48 డివిజన్లతో పాటు ఒక మేయర్, డిప్యూటీ మేయర్ పదవీ ప్రమాణ స్వీకారం ఇంకో గంటలో ముగుస్తుంది. నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నిక ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నిక మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక ఏర్పడిన తర్వాత మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుండటంతో అంతటా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది మొత్తానికైతే నల్గొండతో పాటు 6 మున్సిపాలిటీలు, నల్గొండ కార్పొరేషన్తో పాటు 6 మున్సిపాలిటీలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 115 మున్సిపాలిటీలు, ఒక మక్తల్ మినహా 115 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈరోజు నూతన పాలక వర్గం పదవి ప్రమాణ స్వీకారం చేయబోతుంది.
ఇది మొత్తానికైతే ఇప్పటికే గ్రామ పంచాయతీల పూరు ముగిసింది. ఇక నగరపాలిక పురపాలిక అంకం కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలింది ఎంపీటీసీలు జడ్పీటీసీలే, అవి కూడా త్వరలో రాబోతున్నాయి. ఇది మొత్తానికి వరుసగా తెలంగాణలో ఎన్నికలు వస్తుందంటూ రాష్ట్ర ప్రజలంతా కూడా దాదాపుగా 4-5 నెలల నుండి ఇదే ఎన్నికల ప్రజలు నిమగ్నమయ్యారు. ఇక ఎంపీటీసీ జడ్పీటీసీల ఎన్నికలు ముగిస్తే మాత్రం ఇక రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2028-29లో వచ్చే ఎన్నికలకు మాత్రమే ఫైనల్గా వెళ్ళబోతున్నారు. ఇదే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.